ఏయ్, ఈ నీడకి కూడా అద్దె చెల్లించు. నీడకు కూడా అద్దె అడిగితే ఏమవుతుంది? నమస్కారం. వందల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన జానపద కథ నేటి ఆధునిక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వివాదాలకు, అలాగే మన ఆఫీస్ మేనేజ్మెంట్ వ్యూహాలకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో ఈరోజు ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. అంటే పాతకాలపు కథల్లో దాగున్న ఒక చిన్న లాజిక్ ఇవాల్టి పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలను ఎలా డీల్ చేస్తుందో తెలుసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక నీడను ఎవరైనా సొంతం చేసుకోగలరా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. మన కథలోని మెయిన్ పాయింట్ సరిగ్గా ఇదే. ఊహించుకోండి, ఒక బాటసారి మండుటెండలో ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి బాగా అలసిపోయి కాస్త సేద తీరుదామని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. సరేగదా అని విశ్రాంతి తీసుకుంటుంటే ఆ చెట్టు యజమాని అయిన ఒక ధనవంతుడు అక్కడికి వచ్చి, హే, ఆ చెట్టు నాది, దాని కింద విశ్రాంతి తీసుకున్నందుకు నాకు అద్దె చెల్లించాలి అని డిమాండ్ చేస్తాడు. ఉచితంగా లభించే ఒక ప్రకృతి సిద్ధమైన నీడను కూడా సొంతం చేసుకోవాలనుకునే ఒక వింతైన దురాశతో కూడిన ప్రయత్నమిది. ఇది వినడానికి చాలా సిల్లిగా అనిపించినా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అచ్చమిలాంటి ఆలోచనా ధోరణే నేటి ఆధునిక ప్రపంచంలో కూడా మనకు కనిపిస్తుంది. దీన్నే మనం అతి స్వంతదారీతనం ఉచ్చు అని చెప్పొచ్చు. మరి ఈ వివాదం జడ్జ్ రమణ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన ఒక సాధారణ న్యాయమూర్తిలా ఆలోచించలేదు. చాలా విభిన్నంగా లాటరల్ థింకింగ్ వాడారు. ఆ ధనవంతుడి మూర్ఖపు డిమాండ్ను ఆయన ఏమాత్రం ఖండించలేదు. ఎందుకంటే అలా ఖండిస్తే అది ఒక అంతులేని వాదనకు దారితీస్తుందని ఆయనకు బాగా తెలుసు. దానికి బదులుగా ఆయనొక తెలివైన మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఆ బాటసారి ఆ చెట్టు నీడను అధికారికంగా అద్దెకు తీసుకున్నట్లు ఏకంగా ఒక తీర్పునిచ్చేశారు. దీంతో ఆ ధనవంతుడి దురాశే అతనికొక పెద్ద ఉచ్చులా మారబోతోందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఇక్కడ అసలు వ్యూహం ఎంత బ్రిలియంట్గా ఉందో అర్థం కావాలంటే సూర్యుడి కదలికలను మనం గమనించాలి. ఉదయం చెట్టు కింద ఉన్న నీడ మధ్యాహ్నం అయ్యేసరికి మెల్లగా ఆ ధనవంతుడి పెరట్లోకి, ఆ తర్వాత వంటగదిలోకి వెళ్తుంది. ఇక సాయంత్రానికి ఏకంగా ఆయన పడకగదిలోకి కూడా ప్రవేశిస్తుంది. ఇక్కడే జడ్జిగారి తీర్పులోని అసలైన లీగల్ జూడో బయటపడుతుంది. నీడను ఎలాగో అధికారికంగా అద్దెకు తీసుకున్నాడు కాబట్టి ఆ బాటసారి కూడా చట్టబద్ధంగా ఆ నీడతో పాటే ధనవంతుడి ఇంట్లోకి, ఏకంగా అతని పడకగదిలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా వెళ్ళిపోతాడు. ఈ కథలో ఉన్న పొయిటిక్ జస్టిస్ లేదా అసలైన ట్విస్ట్ ఇదే. ఆ ధనవంతుడి దురాశే అతనికి ఒక ఊహించని పరిణామాన్ని తెచ్చిపెట్టింది. ఊరికే అద్దె వస్తుందని ఆశించి చేసిన ఒక చిన్న డిమాండ్ చివరికి అతని స్వంత ప్రైవసీకే ఎసరుపెట్టింది. తన సొంత పడకగదిలోకి బాటసారి రావడంతో ఇక లాభం లేదని తన ప్రైవసీని కాపాడుకోవడానికి ఆ ధనవంతుడు తలవంచక తప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఏ లాజికైతే ఉపయోగించు తను అద్దె డిమాండ్ చేశాడో అక్షరాలా అదే లాజిక్ అతన్ని చిత్తుగా ఓడించింది. చివరికి తనను తాను రక్షించుకోవడానికి ఆ కేసును తానే స్వయంగా వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. సరే, ఇప్పుడు ఈ కథను ఆధునిక ప్రపంచంలోని మొదటి రంగానికి, అంటే వ్యాపారం మరియు అర్థశాస్త్రంకి అన్వయించి చూద్దాం. ఇక్కడ మనం రెంట్ సీకింగ్ అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. రెంట్ సీకింగ్ అంటే ఎలాంటి అదనపు విలువను అందించకుండా, అలాగే ఎలాంటి నష్టాన్ని భరించకుండా కేవలం ఉచితంగా లభించే ఒక వనరు మీద డబ్బు వసూలు చేయడం అన్నమాట. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో కూడా వాస్తవంగా ఎలాంటి వాల్యూ క్రియేట్ చెయ్యకుండానే కేవలం హైపర్ మానిటైజేషన్ ద్వారా లాభాలు పొందాలనుకునే కొన్ని కంపెనీల తీరు అచ్చమా ధనవంతుడి దురాశతో ఖచ్చితంగా సరిపోల్తుంది. దీన్ని మనం సింపుల్గా రెండు విధాలుగా చూడొచ్చు. నిజమైన విలువ ఉన్న ఆస్తిని కాపాడుకోవడాన్ని ఫేర్ ఓనర్షిప్ అంటారు. మన కథలో చెప్పాలంటే ఒక చెట్టును కాపాడుకోవడం లాంటిది. అందులో ఒక వాస్తవికత ఉంది, అర్థముంది. కాని ఉచితంగా లభించే వనరులను కృత్రిమంగా నియంత్రించడాన్ని రెంట్ సీకింగ్ అంటారు. అంటే ఆ కదిలే నీడను సొంతం చేసుకోవాలనుకోవడం లాంటిదనమాట. బాటసారి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ యజమాని కోల్పోయిందేమీ లేదు కదా. చెట్టుకు ఎలాంటి నష్టమూ జరగలేదు. దేన్ని సొంతం చేసుకోవాలి, దేన్ని ఉచితంగా పంచుకోవాలి అని తెలుసుకోవడమే నిజమైన సంపద అని ఈ సిద్ధాంతం మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. ఇప్పుడు మనం రెండో విభాగానికి వెళ్దాం. అదే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లేదా మేధో సంపత్తి. ఈ రోజుల్లో చూస్తే కొన్ని వ్యాపార సంస్థలు ప్రాథమిక ఆలోచనలను, బేసిక్ ఆల్గోరిథంలను లేదా సాధారణంగా అందరూ ఉపయోగించే పదబంధాలను కూడా పేటెంట్ చేయాలని చాలా కఠినంగా ప్రయత్నిస్తుంటాయి. నిజానికి
అవి వారి సొంత ఆవిష్కరణలు కాకపోయినా సరే వాటిపై పూర్తి హక్కులు సాధించాలని చూస్తుంటాయి. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఆ ప్రకృతి సిద్ధమైన నీడను ఎవ్వరూ వాడుకోకుండా పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడమే. మరిలాంటి కఠినమైన డిమాండ్లు ఎదురైనప్పుడు ఎదుటివారు కూడా అంతే తెలివిగా వ్యవహరించాల్సొస్తుంది కదా. ఇక్కడే పేటెంట్ వివాదాల్లో డిఫెన్స్ లాయర్లు ఉపయోగించే ప్రయర్ ఆర్ట్ ట్రాప్ అనే వ్యూహం ఎలా పనిచేస్తుందో మనం గమనించాలి. ఇందాక మన జడ్జ్ రమణ ఉపయోగించిన అదే తెలివైన జూడో టెక్నిక్ ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఆ విశాలమైన పేటెంట్ డిమాండ్ను గుడ్డిగా వ్యతిరేకించరు. దానికి బదులుగా ముందుగా అవతలి వాళ్ల వాదనను పూర్తిగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారు చెప్పిన అదే విశాలమైన నిర్వచనాన్ని ఉపయోగించి ఆ టెక్నాలజీ అనేది ఎప్పట్నుంచో పాతకాలం నుంచే వాడుకలో ఉందని చాలా ఈజీగా నిరూపిస్తారు. దీన్నే లీగల్ భాషలో ప్రయర్ ఆర్ట్ అంటారు. అంటే వాళ్లు వాడిన లాజిక్ వల్లే అసలు ఆ పేటెంట్ మొత్తానికే చెల్లుబాటు కాకుండా పోతుందన్నమాట. నీడతో పాటే బాటసారి ఏకంగా పడక గదిలోకి రావడమనే మెటాఫర్ ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. అదెలాగంటే, ఒక కంపెనీ తన పేటెంట్ కింద ఉన్న ప్రతి చిన్న నీడపైన, అంటే ప్రతి చిన్న బేసిక్ ఆలోచనపైన అనవసరమైన కేసులు వేయడం మొదలుపెడితే వాళ్ళకి ఒక ఊహించిన పరిణామం ఎదురవుతుంది. ఈ న్యాయ పోరాటంలో చివరకు వారి స్వంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం కూడా తీవ్రమైన చట్టపరమైన స్క్రూటినీకి, అంటే పరిశీలనకు గురికావాల్సి వస్తుంది. ఇతరులని ఇబ్బంది పెట్టాలని వేసిన కేసు చివరకు వారి స్వంత ఆవిష్కరణల ప్రైవసీని కూడా ప్రమాదంలో పడేస్తుందన్నమాట. బూమరాంగ్ అవడమంటే ఇదే. సరే, ఇక ముచ్చటగా మూడో విభాగానికి వచ్చేద్దాం. అదే లేబర్ డైనమిక్స్, అంటే ఆఫీస్లో మేనేజ్మెంట్ మరియు ఉద్యోగుల మధ్య ఉండే డైనమిక్స్. ఇక్కడ ఒకవైపు మాత్రమే మొగ్గు చూపే కఠినమైన కాంట్రాక్ట్లు ఎంత ప్రమాదకరమో మనం విశ్లేషించాలి. కార్యాలయాల్లో తరచుగా యాజమాన్యాలు అత్యంత కఠినమైన, కొన్నిసార్లు అసలు ఆచరణకే సాధ్యంగాని నియమాలను అమలు చేస్తుంటాయి. మన కథలోని అదే లీగల్ వ్యూహాన్ని ఇక్కడ ఆఫీస్ పాలిటిక్స్కు అలా అన్వయించవచ్చో పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. అత్యంత కఠినమైన రూల్స్ ఎప్పుడూ ఆశించిన ఫలితాలను ఇవ్వవు సరికదా, ఏకంగా వ్యవస్థనే దెబ్బతీస్తాయి. దీన్నే కార్పొరేట్ పరిభాషలో వర్క్ టు రూల్ లేదా మలీషియస్ కంప్లయన్స్ అని అంటారు. మేనేజ్మెంట్ పెట్టే ఆ అసంబద్ధమైన నియమాలను ఉద్యోగులు అస్సలు వ్యతిరేకించరు, కానీ వాటిని అక్షరం పొల్లుపోకుండా ఎక్కడలేని శ్రద్ధతో ఖచ్చితంగా పాటిస్తారు. సాధారణంగా పనులు వేగంగా అవడానికి వాడే ఎలాంటి అనధికారిక షార్ట్కట్స్ ఇకపై వాడరు. ప్రతి చిన్న విషయానికి రూల్ బుక్ ప్రకారం పర్మిషన్స్ అడుగుతూ, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు వందల కొద్ది మెయిల్స్ పంపుతూ మేనేజ్మెంటును ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. ఇక్కడ నియమాలను అతిగా పాటించడమే ఒక పవర్ఫుల్ ఆయుధంగా మారుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఆ కదిలే నీడ ఏకంగా బాస్ పడక గదిలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది. అసమర్థమైన నిబంధనలను ఆ స్థాయిలో అతి ఖచ్చితంగా పాటించడం వల్ల ఆఫీస్లో పనులన్నీ పూర్తిగా స్తంభించిపోతాయి. ఒక చిన్న ఫైల్ కదలాలన్నా పదుల సంఖ్యలో సంతకాలు కావాల్సొస్తుంది. చివరికి ఆ కఠినమైన నియమాలను పెట్టిన బాస్ పైనే ఆ పనుల భారమంతా 100 రెట్లు పడుతుంది. తన పనిని సులభతరం చేసుకోవడానికి తెచ్చిన రూల్స్ చివరికి తన రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే స్థాయికి చేరుకుంటాయన్నమాట. అయితే ఈ వ్యూహాన్ని కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, లీడర్లు కూడా వాడొచ్చు. ఎలాగంటే, ఉదాహరణకు ఎప్పుడూ తమ పనిగంటల గురించి అత్యంత ఖచ్చితంగా ఉంటూ పనుల్లో ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ చూపించని ఒక మొండి ఉద్యోగి ఉన్నాడనుకుందాం. వారిని దారికి తెచ్చుకోవటానికి లీడర్స్ కూడా ఇదే లీగల్ వ్యూహాన్ని వాడొచ్చు. వారడిగిన కఠినమైన రూల్ను అంగీకరించి దాన్ని వారి ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కఠినంగా అమలు చేయాలి. దీని ద్వారా వారాశించే అనధికారిక వెసులుబాటు, అనధికారిక బ్రేక్స్ లాంటివి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అంటే అచ్చం వారి లాజిక్ ద్వారానే వారిని దారికి తీసుకురావచ్చు. ఒకసారి ఇప్పటివరకు మనం చర్చించిన ఈ 3 రంగాలను బేరీజు వేద్దాం. జానపద కథలో నీడకు అద్దె అడగటమనే ఒక దురాశ వల్ల బాటసారి ఏకంగా పడక గదిలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక ఐపీ చట్టంలో విస్తృతమైన పేటెంట్ క్లెయిమ్స్ చేయటం వల్ల ప్రయర్ ఆర్ట్ ద్వారా ఆ పేటెంట్ కాస్త పూర్తిగా రద్దయిపోయింది. ఇక మేనేజ్మెంట్ విషయంలో అనవసరమైన రూల్స్ పెట్టడం వల్ల వర్క్ టు రూల్ పద్ధతిలో ఆఫీస్ పనులన్నీ ఆగిపోయాయి. చూశారుగదా, అత్యాశ లేదా అత్యంత కఠినమైన నియమాలు ఏ రంగంలోనైనా సరే ఎలా వికటిస్తాయో ఈ 3 ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. చివరగా మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ కఠినమైన డిమాండ్లు నియంత్రించలేని సుదీర్ఘమైన నీడలను పడేస్తాయా? ఖచ్చితంగా పడేస్తాయి. నాయకులు, వ్యాపారవేత్తలు లేదా ఎవరైనా సరే ఎంతో ఆవేశంగా, కఠినంగా వ్యవహరించి ఈరోజు గీసే గీతలు
రేపటి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఒక్కసారి దీర్ఘకాలిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హద్దులు మీరిన నియంత్రణ ఎప్పుడూ అనర్థాలకే దారితీస్తుందని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మనందరికీ ఒక కొత్త ఆలోచనా విధానాన్ని పరిచయం చేసిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. బిజినెస్లో అయినా జీవితంలో అయినా అన్నింటినీ నియంత్రించాలని ప్రయత్నిస్తే శాంతి, నమ్మకం, సంబంధాలు అన్నీ కోల్పోతాం. జీవితం మరియు బిజినెస్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన కథలు, వాటి విశ్లేషణతో పాటు మీకోసం అందిస్తున్నాం క్రియేటివ్ సుబ్బు యూట్యూబ్ ఛానల్లో. మరిన్ని కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.